హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్ ఈ వీడియోలో నేను లుక్కిజం ని కంటిన్యూ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియోకి నేను 1k ప్లస్ 100 కమెంట్స్ టార్గెట్ గా పెడుతున్నాను. అండ్ గైస్ మీరు టార్గెట్ ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే నెక్స్ట్ లుక్కిజం యొక్క వీడియోస్ అన్ని కూడా పెద్ద వీడియోస్ రాబోతున్నాయి కాబట్టి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో నుంచి అసలు నేను లుక్కిజం యొక్క స్టోరీ స్టార్ట్ అవబోతుంది కాబట్టి. అందుకే గైస్ మీరు టార్గెట్ ని ఫినిష్ చేస్తే నేను ఇంకా పెద్ద వీడియోస్ చేయగలను అండ్ 1 hour లాంగ్ వీడియోస్ కూడా చేయగలను. మీ టార్గెట్ ని ఫినిష్ చేస్తే అప్పుడు నాకు మోటివేషన్ వస్తుంది ఇంకా పెద్ద వీడియోస్ చేయడానికి. సో అందుకే టార్గెట్ ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో మన పార్క్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫాదర్ యొక్క హోమ్ టౌన్ కి వస్తారు కదా ఫర్ థ్యాంక్స్ గివింగ్. అండ్ ఇక్కడ మనం పార్క్ వాళ్ళ రిలేటివ్స్ ని చూస్తాం. అండ్ వీళ్ళు పార్క్ వాళ్ళ డాడ్ సైడ్ ఒక రిలేటివ్స్ అనమాట. అండ్ పార్క్ కి వాళ్ళ అమ్మ సైడ్ నుంచి రిలేటివ్స్ ఎవరు లేరు. సో అందుకే ఈవెన్ తో పార్క్ కి ఇష్టం లేకపోయినా సరే ఇక్కడికి రావడము పార్క్ వాళ్ళ అమ్మ ప్రతి ఇయర్ పార్క్ ని ఇక్కడికి తీసుకొస్తుంది. ఎందుకంటే పార్క్ కి వీళ్ళు మాత్రమే రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి తన పెళ్లికి రావడానికైనా ఆర్ లేదా పార్క్ కి దేంట్లైనా సపోర్ట్ చేయడానికైనా. అండ్ పార్క్ వాళ్ళ బ్రదర్స్ డేవిడ్ అండ్ డిలన్ ఎక్స్ట్రా అయితే చేస్తారు, బట్ దే డూ కేర్ ఫర్ పార్క్. అండ్ అట్లా థ్యాంక్స్ గివింగ్ అయిపోయినాక పార్క్ అండ్ వాళ్ళ అమ్మ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటారు. బట్ గైస్ అప్పుడే మనం వాస్కోని చూస్తాం. అండ్ వాస్కో కన్స్ట్రక్షన్ లో పనిచేస్తుంటాడు అనమాట కొన్ని రోజులు $10,000 సంపాదించడానికి. ఎందుకంటే సిఎన్ గడికి ఇవ్వడానికి. వాస్కో వల్ల వాడి బట్టలు పాడైపోయినాయని వాడు వాస్కోని $10,000 ఇవ్వమని అడుగుతాడు అనమాట. సో అందుకే వాస్కో ఆ డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటాడు కన్స్ట్రక్షన్ లో పనిచేసి. అండ్ అట్లా థ్యాంక్స్ గివింగ్ ఆర్క్ ఎండింగ్ వచ్చేసరికి వాస్కో ఆ డబ్బులు సంపాదించేస్తాడు అండ్ సిఎన్ గడికి ఇచ్చేసాడు కూడా. బట్ దాంతో సిఎన్ గడు చాలా భయపడిపోతాడు, ఎందుకంటే వాడు చెప్పిన అబద్ధం వల్ల వాస్కో చాలా కష్టపడి ఈ డబ్బుని సంపాదించింది కదా వీడికి ఇవ్వడానికి. సో అందుకే వీడు వాస్కోకి నిజం చెప్పేసి తన డబ్బులు తనకి తిరిగి చేయాలని అనుకుంటాడు. బట్ వాడు భయపడతాడు, వాడు ఇప్పుడే వాస్కోకి నిజం చెప్పేస్తే వాస్కో వాడిని చాలా కొడతాడు అని. సో అందుకే సిఎన్ గడు తర్వాత సిఎల్ కి పోయి వాస్కోకి డబ్బులు తిరిగి చేయాలని అనుకుంటాడు. అండ్ ఇప్పుడు అదే ఆర్క్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఆర్క్ పేరేంటి, సియాన్ గోస్ టు సిఎల్ ఆర్క్ అనమాట. అండ్ సిఎన్ గడు వచ్చేసాడు సియోల్ కి. అండ్ సియోల్ కి రాకముందు వీడు కనుక్కుంటాడు అనమాట సిఎల్ లో ఇప్పుడు ఏమి ట్రెండ్ నడుస్తుంది అని. అండ్ ఇప్పుడు సిఎల్ ఉన్న పీపుల్ హిప్ హాప్ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు అనమాట. అండ్ దాంతో సియాన్ గాడు హిప్ హాప్ ట్రెండ్ కి తగ్గట్టే బట్టలు వేసుకొని వస్తాడు. బట్ గైస్ పీపుల్ అందరూ కూడా వీడిని చూసి అనుకుంటారు వీడు ఒక గ్యాంగ్స్టర్ అని. అండ్ గైస్ వీడు వాస్కో ఉన్న సిటీకి అయితే వచ్చేసిండు. బట్ వాస్కో ఎక్కడ ఉంటాడో వీడికి తెలియదు. బట్ వీడికి గుర్తుంది వాస్కో జే హై స్కూల్ ఒక స్టూడెంట్ అని. సో అందుకే వీడు జే హై స్కూల్ కి పోవాలని అనుకుంటాడు ఫర్ వాస్కో. అండ్ గైస్ ఓన్లీ మనకు మాత్రమే తెలుసు కదా దట్ వాస్కో కన్స్ట్రక్షన్ లో పనిచేసి $10,000 సంపాదించిండు అని. బట్ సియాన్ గడికి తెలియదు వాస్కో అసలు ఎక్కడ పనిచేసిండు అని. అండ్ వాస్కో వీడికి ఒక బ్యాగ్ లో డబ్బులు ఇచ్చిండు కదా, ఆ బ్యాగ్ మీద బ్లడ్ ఉంటుంది అనమాట. అండ్ దాంతో సియాన్ గడు అనుకుంటాడు వాస్కో ఎవరిని కొట్టేసి అండ్ లేపేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేసుకుంటూ అండ్ నాకు ఇచ్చేసిండు. అండ్ అందుకే నేను ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ డబ్బులు వాస్కోకి తిరిగి ఇచ్చేస్తా అండ్ ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోతా అని సియాన్ గడు అనుకుంటుంటాడు. అండ్ తర్వాత మనం ఒకరిని చూస్తాం. అండ్ వీడి పేరు బ్రెగ్డెక్ అనమాట. అండ్ వీడు ఒక షాప్ ఒక పాంప్లెట్స్ పంచుతూ ఉంటాడు దారిలో వెళ్తున్న పీపుల్ కి. బట్ ఎవరు కూడా వీడి దగ్గర నుంచి పాంప్లెట్స్ తీసుకోరు, అందరు కూడా వీడిని ఇగ్నోర్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. మేబీ బికాస్ హీస్ నాట్ ఫ్రమ్ హియర్, అంటే వీడు కొరియన్ కాదనమాట. అండ్ వీడి దగ్గర నుంచి పాంప్లెట్స్ ఎవరు తీసుకోవట్లే కాబట్టి అందుకే వీడి బాస్ తిడతాడు అండ్ అంటాడు నువ్వు సరిగ్గా పనిచేయట్లే కాబట్టి అందుకే నేను నీ శాలరీ కట్ చేస్తా అని. అండ్ దాంతో వాడు సారీ అని చెప్తుంటాడు, ఎందుకంటే వాడికి డబ్బు చాలా అవసరం కాబట్టి. అండ్ గైస్ వీడు కొరియన్ కాదు కదా, సో అందుకే వీడికి ఫార్మల్లీ మాట్లాడడం రాదనమాట. అండ్ అందుకే వాడి బాస్ మళ్ళీ వాడిని తిడతాడు. అండ్ గైస్ ఇదంతా కూడా సియాన్ గడు చూస్తుంటాడు. అండ్ అప్పుడే సియాన్ గడు బాస్ దగ్గరికి పోతాడు అండ్ అంటాడు అంకుల్ నువ్వు వాడితో సరిగ్గా మాట్లాడు, వాడు ఇక్కడ వాడు కాదని నువ్వు వాడిని సరిగ్గా ట్రీట్ చేయవా అని ఇట్లా సియాన్ గడు అంటుంటాడు. అండ్ ఇప్పుడు సియాన్ గడు అందరికి గ్యాంగ్స్టర్ లాగా కనిపిస్తున్నాడు కదా, సో అందుకే బాస్ గాడు భయపడిపోతాడు సియాన్ గాడిని చూసి. అండ్ వాడు సియాన్ గాడితో అంటాడు నేనేమి వాడి శాలరీ కట్ చేయను, వాడికి వాడి శాలరీ అంత కూడా ఇచ్చేస్తా అని బాస్ గాడు అంటాడు. అండ్ దాంతో బ్రెగ్డెక్ థ్యాంక్స్ అని చెప్తాడు సియాన్ గాడికి. అండ్ దాంతో సియాన్ గాడు అంటాడు ప్రైడ్ లేదరా నీకు, వాడు తిడుతుంటే నువ్వు అట్లనే ఊరుకుని ఉంటావా అని సియాన్ గాడు అంటాడు. అండ్ దాంతో బ్రెగ్డెక్ అంటాడు నేను చాలా అప్పుల్లో ఉన్నాను అండ్ నా ఫ్యామిలీ వాళ్ళేమో థాయిలాండ్ లో ఉన్నారు అండ్ వాళ్ళు నేను ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అందుకే నాకు ప్రైడ్ ఇంపార్టెంట్ కాదు, డబ్బులు సంపాదించడమే ఇంపార్టెంట్ అని బ్రెగ్డెక్ అంటాడు. అండ్ ఇప్పుడు సియాన్ గాడు వీడికి హెల్ప్ చేసిండు కదా, సో అందుకే యాజ్ గ్రాటిట్యూడ్ వీడి మంకోలు ఇస్తాడనమాట సియాన్ గాడికి. అది కూడా చాలా రెస్పెక్ట్ఫుల్లీ నీడ్ లోన్ చేసి మరి ఇస్తాడనమాట. దాంతో సియాన్ గాడు చాలా షాక్ అయిపోతాడు అండ్ అంటాడు అరే నువ్వు నీడ్ లోన్ చేయకరా అండ్ నేను నీ దగ్గర నుంచి నీ ప్రీషియస్ మంకోల్ని తీసుకోలేను అని సియాన్ గాడు అంటాడు. బట్ అయినా సరే బ్రెగ్డెక్ ఇచ్చేస్తాడు సియాన్ గాడికి మంకోలు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి వాస్కో ఒక జూనియర్ వచ్చేస్తాడు అండ్ వాడు ఇదంతా చూస్తాడు. అండ్ వాడికి సియాన్ గాడు గుర్తు కూడా ఉంటాడు. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే ఇప్పుడు సియాన్ గాడు బ్రెగ్డెక్ కి హెల్ప్ చేసిండు కదా, బట్ జూనియర్ గాడు అట్లా అనుకోడు. వాడు అనుకుంటాడు సియాన్ గాడు ఒక ఫారినర్ ని హెరాస్ చేస్తున్నాడు అని. అండ్ దాంతో జూనియర్ గాడు బ్రెగ్డెక్ ముందుకి వచ్చేస్తాడు అండ్ బ్రెగ్డెక్ తో అంటాడు మీరేమి వర్రీ అవ్వకండి మిస్టర్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్, నేను మిమ్మల్ని కాపాడతా అని జూనియర్ అంటాడు. అండ్ దాంతో బ్రెగ్డెక్ అంటాడు నేను ఇక్కడికి లీగల్ వచ్చాను రా అని.
అండ్ గైస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ పని అవుతుంటది అనమాట. అండ్ అప్పుడే ఒక వర్కర్ చేతిలో నుంచి ఒక బ్రిక్ జారిపోద్ది. ఆ నది కింద పడిపోతూ ఉంటది. ఆ నది కరెక్ట్ గా జూనియర్ గడ్ మీదనే పడబోతుంటది. ఆ జూనియర్ గడ్ కి అఫ్కోర్స్ తెలియదు వాడి మీద ఒక బ్రిక్ పడబోతుంది అని. బట్ సియోన్ గాడు జూనియర్ ముందు ఉన్నాడు కదా, సో అందుకే వాడికి ఆ బ్రిక్ కనిపిస్తుంది. దాంతో సియోన్ గాడు జూనియర్ గాడిని సేవ్ చేస్తాడు. బట్ జూనియర్ గాడు అనుకుంటాడు సియోన్ గాడు వాడి మీద ఒక స్నీక్ అటాక్ చేసిండు అని. అండ్ దాంతో జూనియర్ గాడు ఫైట్ చేద్దామని అనుకుంటాడు సియోన్ గాడితో. అండ్ సియోన్ గాడికి కూడా అర్థమైపోద్ది జూనియర్ గాడు వాడితో ఫైట్ చేయాలని అనుకుంటున్నాడు అని. దాంతో సియోన్ గాడు వాడితో అంటాడు, నేను నిన్ను కావాలని తోయలేదురా, నీ మీద బ్రిక్ పడబోతుంది, అందుకే నిన్ను కాపాడడానికి నేను నిన్ను తోసాను అని సియోన్ గాడు అంటుంటాడు. బట్ ఇప్పుడు సియోన్ గాడిని చూసి జూనియర్ గాడు ఇంకా భయపడిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు వాడి చేతిలో బ్రిక్ ఉంది కాబట్టి. అక్కడ ఉన్న పీపుల్ అందరూ కూడా ఇట్లనే అనుకుంటారు, ఆ గ్యాంగ్స్టర్ దగ్గర ఒక వెపన్ ఉంది, అందుకే పోలీసుల్ని పిలవండి అని. తర్వాత జూనియర్ గాడు సియోన్ గాడిని అడుగుతాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. దాంతో సియోన్ గాడు అంటాడు, నేను ఇక్కడికి వాస్కో కోసమే వచ్చాను అండ్ ఐఎమ్ హియర్ టు పే హిమ్ బ్యాక్ అని సియోన్ గాడు అంటాడు. అండ్ సియోన్ గాడు అంత కోపంగా అన్నాడు కదా అట్లా. అండ్ ఆల్సో వాడు చెప్పలేదు కదా నేను డబ్బులు తిరిగి ఇవ్వడానికి వచ్చాను వాస్కోకి అని. అండ్ దాంతో జూనియర్ గాడు అనేసుకుంటాడు సియోన్ గాడు వాస్కో మీద రివెంజ్ తీసుకోవడానికి వచ్చాడు అని. అండ్ దాంతో జూనియర్ గాడు సియోన్ గాడితో అంటాడు, వాస్కో మైట్ బి స్టూపిడ్ బట్ తను నా లీడరు అండ్ నేను నిన్ను వాస్కోని హర్ట్ చేయలేను అని జూనియర్ గాడు అంటాడు. అండ్ వాడు ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాడు. అండ్ దాంతో సియోన్ గాడు షాక్ అయిపోతాడు. అండ్ వాడు అనుకుంటాడు, నేను ఇక్కడికి వాస్కోతో ఫైట్ చేయడానికి వచ్చానని వీడు ఎందుకు అనుకుంటున్నాడు, నేను ఇక్కడికి వాస్కోకి డబ్బు తిరిగి ఇవ్వడానికి వచ్చాను అంతే అని సియోన్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ అప్పుడు ఇక్కడికి జూనియర్ గాడి క్లాస్మేట్స్ వచ్చేస్తారు. అండ్ దాంతో జూనియర్ గాడు వాళ్ళకి చెప్పేస్తాడు సియోన్ గాడు వాస్కోని కుట్టడానికి వచ్చాడు అని. అండ్ దాంతో వాళ్ళందరూ కూడా ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు. అండ్ దాంతో సియోన్ గాడు వీళ్ళందరికీ నిజం చెప్పేసి వీళ్ళందరి మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేయాలని అనుకుంటాడు. బట్ గైస్ ఒకవేళ సియోన్ గాడు వీళ్ళకి నిజం చెప్పేస్తే, లైక్ నేను వాస్కోకి అబద్ధం చెప్పాను నా బట్టలు $10,000 అని, బట్ అయినా సరే వాస్కో ఆ డబ్బుని సంపాదించి నాకు ఇచ్చేసిండు అని ఒకవేళ సియోన్ గాడు వీళ్ళకి చెప్తే వీళ్ళు ఇంకా ఎక్కువ కొట్టొచ్చు కదా సియోన్ గాడిని. అండ్ ఆల్సో వీళ్ళు సియోన్ గాడిని లేపేసి కూడా కదా, మా లీడర్ నే ట్రిక్ చేస్తావారా అని. సో అందుకే సియోన్ గాడు ఇప్పుడు ఏం చేస్తాడు, వాడు ఇక్కడి నుంచి పారిపోతాడు. అండ్ దాంతో వాళ్ళందరూ కూడా వాడు వెనకాల పడతారు వాడిని పట్టుకోవడానికి. అండ్ అట్లా సియోన్ గాడు పరిగెత్తి ఒక పార్కింగ్ ప్లేస్ లోకి వచ్చి దాక్కుంటాడు ఇక్కడ. అండ్ వాడు సాడ్ గా ఫీల్ అవుతుంటాడు, నేనైతే జస్ట్ డబ్బు తిరిగి ఇవ్వడానికి వచ్చాను బట్ అయినా సరే నాతో ఇట్లా ఎందుకు అవుతుంది అని. అండ్ ఇప్పుడు సియోన్ గాడు డిసైడ్ అయిపోతాడు త్వరగా వాస్కోని కనిపెట్టి తనకి డబ్బులు ఇచ్చేసి ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాలి అని. అండ్ అట్లా అనుకున్నాక సియోన్ గాడు చెక్ చేసుకుంటాడు డబ్బులు ఉన్నాయి కదా అని. బట్ గైస్ డబ్బులు ఉండవు. అంటే సియోన్ లాస్ ద మనీ బ్యాగ్, అంటే డబ్బులు ఎక్కడో పడిపోయినాయి అనమాట. అండ్ దాంతో సియోన్ గాడు వాడు ఇందాక ఎక్కడి నుంచి అయితే పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చిండు మళ్ళీ అక్కడికే పోతాడు. అండ్ అక్కడ ఉన్న పీపుల్ని అడుగుతుంటాడు, మీకు ఇక్కడ ఏమైనా మనీ బ్యాగ్ కనిపించిందా అని. బట్ ఎవరికి కూడా ఆ మనీ బ్యాగ్ కనిపించలేదంట. అండ్ దాంతో సియోన్ గాడు పోలీసులకి కాల్ చేద్దామని అనుకుంటాడు. బట్ వాడు పోలీసులకి కాల్ చేయాల్సిన అవసరం రాదు, ఎందుకంటే అప్పుడే ఒకడు సియోన్ గాడుతో అంటాడు, నేను నీ మనీ బ్యాగ్ ని చూశాను అని. అండ్ దాంతో సియోన్ గాడు వాడిని అడుగుతాడు ఆ మనీ బ్యాగ్ ఇక్కడ ఉందని. అండ్ దాంతో వాడు అంటాడు ఆ మనీ బ్యాగ్ ని బ్రెక్ డెక్ తీసుకుని వెళ్ళిపోయిండు అని. అండ్ దాంతో సియోన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు అనుకుంటాడు, నేను ఎవరికైతే హెల్ప్ చేసినాడో వాడే నా డబ్బు తీసుకొని పారిపోయిండు అని. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి బర్న్ నకిల్ గ్యాంగ్ మెంబర్స్ వచ్చేస్తారు. అండ్ గైస్ ఇప్పుడు ఎవరైతే సియోన్ గాడికి చెప్పిండో అబౌట్ బ్రెక్ డెక్, సో తను కూడా ఒక ఫారినరే అనమాట. అండ్ దాంతో బర్న్ నకిల్ గ్యాంగ్ మెంబర్స్ అనుకుంటారు సియోన్ గడు మళ్ళీ ఒక ఫారినర్ ని హరాస్ చేస్తున్నాడు అని. దాంతో వాళ్ళు మళ్ళీ సియోన్ గడు వెనకాల పడతారు వాడిని కొట్టడానికి. దాంతో సియోన్ గడు మళ్ళీ పారిపోతుంటాడు. అండ్ గైస్ అప్పుడే ఒక యాక్సిడెంట్ అవబోతుంది. అండ్ సియోన్ గడు చూస్తాడు. అండ్ సియోన్ గడు ముందైతే వెళ్ళొద్దని అనుకుంటాడు ఆ పిల్లోని సేవ్ చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు వీడు ఒక ప్రాబ్లం లో ఉన్నాడు కదా, సో అందుకే నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేయలేను అని వీడు అనుకుంటాడు. బట్ అయినా సరే వీడు ఆ పిల్లోని సేవ్ చేస్తాడు అండ్ పారిపోతుంటాడు ఫ్రమ్ బర్న్ నకిల్స్. బట్ వాళ్ళు ఏమని అనుకుంటారు, సియోన్ గడు ఒక పిల్లోని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతుండు అని వాళ్ళు అనుకుంటారు. అండ్ గైస్ ఇదంతా జే కూడా చూస్తుంటాడు, ఎందుకంటే జే ఇక్కడే ఉన్నాడు కాబట్టి. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళినాక సియోన్ గడు ఆ పిల్లోని వదిలేస్తాడు. బట్ గైస్ అప్పుడే వీడికి మన జే అండ్ బర్న్ నకిల్ గ్యాంగ్ మెంబర్స్ కనిపిస్తారు. అండ్ వాళ్ళందరూ కూడా వీడిని పట్టుకోవడానికి వస్తుంటారు కదా. అండ్ జే ని చూసి సియోన్ గడు అనుకుంటాడు, అరే వీడు ఒక బెగ్గర్ కదా, అండ్ నేను వీడికి ఆలు కూడా ఇచ్చాను అండ్ వీడు కూడా బర్న్ నకిల్ గ్యాంగ్ మెంబర్ అయినా అని సియోన్ గడు అనుకుంటాడు. అండ్ గైస్ ఇప్పుడు సియోన్ గడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చెప్పలేడు కదా. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సియోన్ గడు మాటలు వినరు. అండ్ వాళ్ళు సియోన్ గడిని కొడతారు కదా వాడు దొరకంగానే. సో అందుకే సియోన్ గడు మళ్ళీ పారిపోతాడు. అండ్ అప్పుడే సియోన్ గడికి ఒక ఓల్డ్ మ్యాన్ కనిపిస్తాడు. అండ్ ఆ ఓల్డ్ మ్యాన్ చాలా థింగ్స్ ని క్యారీ చేస్తూ తీసుకెళ్తుంటాడు అనమాట. అండ్ దాంతో సియోన్ గడు ఆ ఓల్డ్ మ్యాన్ కి హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత ఒక దొంగ ఒక అమ్మాయి యొక్క పర్స్ ని తీసుకుని పారిపోతుంటాడు. బట్ సియోన్ గడు ఆ దొంగని ఆపేస్తాడు. అండ్ అట్లా అమ్మాయికి తన పర్స్ మళ్ళీ దొరికేస్తుంది. అండ్ ఇదంతా కూడా బ్రెక్ డెక్ చూస్తుంటాడు. అండ్ వాడు ఎవరితోనో కాల్ లో మాట్లాడుతుంటాడు. అండ్ వాడు ఎవరితో కాల్ లో మాట్లాడుతుండో వాడే అనమాట బ్రెక్ డెక్ కి లోను ఇచ్చిన వాడు. అండ్ బ్రెక్ డెక్ వాడితో అంటాడు, ఈ రోజు నేను నీ అప్పు తీర్చేస్తా అని. అండ్
అండ్ గైస్ అప్పుడే సిఎన్ గారిని చూస్తాం మనము. అండ్ ఇప్పుడు వీడి వెనకాల జే హై స్కూల్ వాళ్ళందరూ కూడా పడతారు అనమాట. అండ్ దాంతో సిఎన్ గారు అనుకుంటాడు వీళ్ళందరూ కూడా బర్న్ నకల్ గ్యాంగ్ మెంబర్స్ ఏనా అని. అండ్ వాడు వాస్కోని ప్రేస్ చేయడం స్టార్ట్ చేస్తాడు, వాస్కో ఇంతమందికి బాసా అని. అండ్ గైస్ అప్పుడే మనం జేస్ గారిని చూస్తాం. అండ్ అప్పుడే వాడికి తెలుస్తుంది దట్ వాస్కోని లేపడానికి ఒకడు వచ్చాడు అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ జేస్ గారికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు బర్న్ నకల్ గ్యాంగ్ మెంబర్స్ అందరినీ కూడా తీసుకుపోతాడు సిఎన్ గారిని పట్టుకోవడానికి. అంటే గైస్ ఇన్సేపు ఓన్లీ జూనియర్స్ మాత్రమే సిఎన్ గడ్ వెనకాల పడ్డారు వాడిని పట్టుకోవడానికి. బట్ ఇప్పుడు మొత్తం బర్న్ నకల్ గ్యాంగ్ మెంబర్స్ అందరూ కూడా సిఎన్ గడ్ వెనకాల పడుతున్నారు వాడిని పట్టుకోవడానికి. అండ్ అప్పుడే మనము డానియల్ ని చూస్తాం. అండ్ తను అంటాడు వాస్కోని లేపడానికి ఒకడు వచ్చాడా, నువ్వు విన్నావా వాస్కో నిన్ను లేపడానికి ఒకడు వచ్చాడంట అని డానియల్ వాస్కోతో అంటాడు. అండ్ దాంతో వాస్కో అంటాడు అవునా అని. అండ్ గైస్ వేరే సైడ్ మనం సిఎన్ గడ్ చూస్తాం. అండ్ వాడు ఒక బిల్డింగ్ ఒక 5th ఫ్లోర్ లో ఉన్న వాష్రూమ్ లోకి వచ్చి దాక్కుంటాడు. అండ్ వాడి వెనకాలే ఒక బర్న్ నకల్ గ్యాంగ్ మెంబర్ వచ్చేస్తాడు. అండ్ దాంతో సిఎన్ గాడు వాడిని కొట్టి అన్కాన్షియస్ చేసేసి ఇక్కడ నుంచి పారిపోవాలని అనుకుంటాడు. బట్ గైస్ అవలగాడు విండో బయటకి తొంగి చూస్తుంటాడు సిఎన్ గడు బయట దాకా ఉండడేమో అని. అండ్ గైస్ అప్పుడే వాడి చెయ్యి స్లిప్ అయిపోద్ది. అండ్ వాడు ఆల్మోస్ట్ పడిపోతాడు కింద. బట్ అప్పుడే సిఎన్ గాడు వచ్చి వాడిని పట్టేసుకుంటాడు. అండ్ సిఎన్ గాడు వాడిని ఎట్లా పట్టుకుంటే ఏదో సిఎన్ గాడు వాడిని తోసేస్తున్నట్టు పట్టుకుంటూ సిఎన్ గాడు వాడిని. అండ్ దాంతో వాడు గట్టిగా అరుస్తాడు. అన్నట్లు ఇక్కడికి మిగతా బర్న్ నకల్ గ్యాంగ్ మెంబర్స్ అందరు కూడా వచ్చేస్తారు. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు ఏమని అనుకుంటారు సిఎన్ గాడు వాడిని కిటికీ బయటకి తోసేస్తుండని వాళ్ళు అనుకుంటారు. అండ్ వాళ్ళు సిఎన్ గాడుతో అంటుంటారు వాడిని తోసేకరా అని. అండ్ దాంతో సిఎన్ గాడు చాలా షాక్ అయిపోతాడు, వీళ్ళందరూ మళ్ళీ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అని. అండ్ గైస్ వాళ్ళందరూ కూడా సిఎన్ గాడి దగ్గరికి మెల్లిమెల్లిగా వస్తుంటారు. అండ్ దాంతో సిఎన్ గాడు వాళ్ళతో అంటాడు మీరు నా దగ్గరకు వస్తే నేను విన్ని కింద పడేస్తా అని. అండ్ దాంతో వాడు భయంతో అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ గైస్ తర్వాత సిఎన్ గాడు వాడిని పడేస్తాడు, బయట కాదు వాళ్ళ మీద పడేస్తాడు. అండ్ తర్వాత సిఎన్ గాడు కిటికీ బయటికి దూకేస్తాడు. అంటే చూస్తున్నారు గైస్ వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి సిఎన్ గాడు 5th ఫ్లోర్ నుంచి దూకేసిండు. అండ్ గైస్ ఇక్కడ ఎక్కువ టెన్స్ ఉంటాయి అనమాట. సో అందుకే సిఎన్ గాడికి ఏమీ కాదు. అండ్ ఇట్లా సిఎన్ గాడు బర్న్ నకల్ గ్యాంగ్ మెంబర్స్ ని అయితే వదిలించుకుంటాడు. బట్ గైస్ సిఎన్ గాడి దగ్గర డబ్బులు లేవు కదా వాస్కోకి డబ్బులు తిరిగి ఇవ్వడానికి. అండ్ బ్రెక్ డెక్ ఎక్కడ ఉంటాడో కూడా సిఎన్ గడికి తెలియదు కదా. సో అందుకే సిఎన్ గడికి ఇంకేం చేయాలో అర్థం కాదు. అండ్ అప్పుడే వీడికి ఒక ప్యాంప్లెట్ దొరుకుతుంది. అండ్ దాంట్లో ఇట్లా ఉంటుంది డూ యూ నీడ్ మనీ అర్జెంట్లీ అని. అండ్ రిక్వైర్మెంట్స్ ఏంటి హెల్తీగా ఉంటే చాలంట డబ్బులు ఇచ్చేస్తారంట. అండ్ అఫ్ కోర్స్ సిఎన్ గాడు హెల్తీగా ఉన్నాడు కదా. సో అందుకే వాడు వెళ్ళిపోతాడు వాళ్ళ ఆఫీస్ కి. అండ్ గైస్ ఈ పాటికి మీకు అర్థమైపోయింది అనుకుంటా ఆ ప్యాంప్లెట్ ని చూసి వాళ్ళు ఏమీ మంచోళ్ళు కాదు అండ్ వాళ్ళు ఏం చేస్తారు అని. అండ్ సిఎన్ గడిని చూసి ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు కదా సిఎన్ గడు ఒక గ్యాంగ్స్టర్ అని. అండ్ ఆల్సో ఇప్పుడు వాడి షర్ట్ మీద బ్లడ్ కూడా ఉంటుంది. అండ్ అప్పుడే సిఎన్ గాడు ఒకటితో అంటాడు నువ్వేనా బాస్ ఇక్కడ, నేను ఇక్కడికి డబ్బు కోసం వచ్చాను అని సిఎన్ గాడు అంటాడు. అండ్ దాంతో వాడు చాలా భయపడిపోతాడు ఒక గ్యాంగ్స్టర్ మా మీద అటాక్ చేయడానికి వచ్చేసిండు అని. అండ్ దాంతో వాడి బాస్ ని పిలుస్తాడు. అండ్ సిఎన్ గాడు బాస్ తో మాట్లాడతాడు. అండ్ దాంతో బాస్ గాడు అనుకుంటాడు సిఎన్ గాడు ఒక కొత్త గ్యాంగ్ ఒక మెంబర్ అనుకుంటా. అండ్ ఇప్పుడు వాడు మా టెరిటరీని లాక్కోవడానికి వచ్చాడు అనుకుంటా అని బాస్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ అప్పుడే సిఎన్ గాడికి ఒక రూమ్ లో నుంచి బ్రెక్ డెక్ ఒక వాయిస్ వినిపిస్తుంది. అండ్ దాంతో సిఎన్ గాడు ఆ రూమ్ లోకి పోయి చూస్తాడు. అండ్ అక్కడ నిజంగానే బ్రెక్ డెక్ ఉంటాడు. అండ్ గైస్ యాక్చువల్ కి అయితే బ్రెక్ డెక్ ఒక అప్ ఎంత $1,000 అనమాట. బట్ ఇప్పుడు వాడి అప్పు $10,000 అయిపోయింది అనమాట బికాస్ ఆఫ్ ది ఇంట్రెస్ట్. అండ్ అప్పుడే సిఎన్ గాడు బ్రెక్ డెక్ ని డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతాడు. అండ్ వాడు ఇచ్చేస్తాడు కూడా. అండ్ దాంతో సిఎన్ గాడు ఈ డబ్బుని వాస్కోకి ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. బట్ అప్పుడే బాస్ గాడు సిఎన్ గాడుతో అంటాడు ఆ డబ్బు మా క్లయింట్ ది. ఆ డబ్బుని నువ్వు మా క్లయింట్ కి ఇచ్చేస్తే మా క్లయింట్ మాకు మా డబ్బు ఇచ్చేస్తాడు అని బాస్ గాడు అంటాడు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి బర్న్ నకల్ గ్యాంగ్ మెంబర్స్ వచ్చేస్తారు. అండ్ వాళ్ళు అనుకుంటారు వీళ్ళు సిఎన్ గడ్ గ్యాంగ్ మెంబర్స్ అని. అండ్ వీళ్ళు అనుకుంటారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు సిఎన్ గడ్ గ్యాంగ్ మెంబర్స్ అని. అండ్ సిఎన్ గడ్ అయితే అనుకుంటాడు ఈ 2 గ్యాంగ్ మెంబర్స్ నన్ను పట్టుకోవడానికి కలిసి పనిచేస్తున్నారు అని. అండ్ గైస్ వీళ్ళు ఏ గ్యాంగ్ ఒక ఆఫీస్ లో అయితే ఉన్నారో అప్పుడే ఆ గ్యాంగ్ ఒక మెంబరు సిఎన్ గడ్ మీద అటాక్ చేయడానికి వస్తాడు. బట్ సిఎన్ గడ్ వాడిని చాలా ఈజీగా కుట్టిపడేస్తాడు. అండ్ అప్పుడే ఇంకొకడు అటాక్ చేస్తాడు సిఎన్ గడ్ మీద, అది కూడా వెనకల నుంచి. అండ్ దాంతో సిఎన్ గడ్ ఎస్కేప్ అవ్వలేకపోతాడు. బట్ గైస్ అప్పుడే బ్రెక్ డెక్ వాడిని డిఫీట్ చేస్తాడు, అది కూడా ఒక కిక్ తో. అండ్ దాంతో సిఎన్ గడ్ చాలా షాక్ అయిపోతాడు బ్రెక్ డెక్ వాడికి అసలు ఎందుకు హెల్ప్ చేసిండు అని. అండ్ దాంతో బ్రెక్ డెక్ అంటాడు అవును నాకు డబ్బు అవసరమే అండ్ నేను నీ డబ్బుని యూజ్ చేసుకుందామని అనుకున్నా. బట్ నేను నిన్ను చూశాను నువ్వు చాలా మందికి హెల్ప్ చేసినావు అని, అందుకే నేను డిసైడ్ అయినాను ఈ డబ్బుని నీకు తిరిగి ఇచ్చేయాలని అని బ్రెక్ డెక్ అంటాడు. అండ్ దాంతో సిఎన్ వాడిని అడుగుతాడు ఎందుకు నీకు డబ్బు చాలా అవసరం కదా, నువ్వు నీ అప్పు తీర్చుకోవాలి కదా అండ్ నీ ఫ్యామిలీకి కూడా పంపేయాలి కదా డబ్బుని అని సిఎన్ గాడు అంటాడు. అండ్ దాంతో బ్రెక్ డెక్ అంటాడు అవును నేను డబ్బు పంపించాలి నా ఫ్యామిలీకి, బట్ నా ఫ్రెండ్ నాకు ఒకసారి చెప్పాడు టు బి ఏ మ్యాన్ అని బ్రెక్ డెక్ అంటాడు. అండ్ అట్లా అన్నాక బ్రెక్ డెక్ ఒక ఫైటింగ్ పోజ్ లోకి వచ్చేస్తాడు. అండ్ అప్పుడే ఒక బర్న్ నకల్ మెంబరు గుర్తుపట్టేస్తాడు బ్రెక్ డెక్ ని. అండ్ వాడు అంటాడు ఇతను మ్యూత్ యొక్క
ఒక ఛాంపియన్. తన పేరు ద కింగ్ బ్రెగ్డెక్. అండ్ తన కెరియర్ లో 128 ఫైట్స్ లో పార్టిసిపేట్ అయ్యాడు. అండ్ 128 ఫైట్స్ లో విన్ అయ్యాడు, ఒక్క ఫైట్ లో కూడా ఓడిపోకుండా. అండ్ బ్రెగ్డెక్ ఎందుకు త్వరగా రిటైర్ అయిపోయిండు, ఎందుకంటే తన ఒక ఫైట్ లో బై మిస్టేక్ తన అపోనెంట్ ని లేపేసిండు కాబట్టి. అండ్ ఇదంతా విన్నాక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ అప్పుడెక్కడికి మన వాస్కో వచ్చేస్తాడు. అండ్ గైస్ వాస్కోకి బ్రెగ్డెక్ తెలుసు. అండ్ వాస్కో వాడిని మాస్టర్ అని పిలుస్తాడు. మీకు గుర్తుంటే థ్యాంక్స్ గివింగ్ ఆర్క్ లో వాస్కో కన్స్ట్రక్షన్ లో పనిచేసినాడు కదా, సో అప్పుడు బ్రెగ్డెక్ కూడా అక్కడే పనిచేసినాడు అనమాట. అండ్ అప్పుడు వాడు వాస్కోకి మ్యూత్ అయ్యి నేర్పించినాడు అనమాట. అండ్ అందుకే వాస్కో వాడిని మాస్టర్ అని పిలుస్తున్నాడు. అండ్ తర్వాత సియన్ గడు వాస్కోకి నిజం చెప్పేస్తాడు. అండ్ డబ్బులు కూడా తిరిగి ఇచ్చేస్తాడు. అండ్ వాస్కో ఏమి అసలు కోపం పడ్డు సియన్ గడ్ మీద. వాస్కో ఏం చేస్తాడు, సియన్ గడ్ ఇచ్చిన డబ్బుల్ని బ్రెగ్డెక్ ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేస్తాడు. అండ్ బ్రెగ్డెక్ ఒక అప్పుని తీర్చేస్తాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ బ్రెగ్డెక్ ఎమోషనల్ అయిపోతాడు. అండ్ వాడు వాస్కోతో అంటాడు, నేను నీ హెల్ప్ తీసుకోలేను రా అని. అండ్ దాంతో వాస్కో అంటాడు, నువ్వు నా మాస్టర్ వి, అందుకే యువర్ డెప్త్ ఈస్ మై డెప్త్ అని వాస్కో అంటాడు. అండ్ గ్యాస్ తర్వాత సియన్ గడు బ్రెగ్డెక్ వాళ్ళ ఇంటికి పోతాడు. అండ్ ఇక్కడ చాలా మంకోల్స్ ఉంటాయి అనమాట. అండ్ దాంతో సియన్ గడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు బ్రెగ్డెక్ తో అంటాడు, అరే నువ్వు నాకు మంకోలు ఇచ్చినప్పుడు నాతో అన్నావు కదా ఇది నాకు చాలా ప్రెషియస్ అని, బట్ నీ దగ్గర ఎన్ని ఉన్నాయి కదా అని సియన్ గడు అంటాడు. అండ్ దాంతో బ్రెగ్డెక్ అంటాడు, ఇవి నా ప్రీషియస్ స్టాక్ అని. అంటే బ్రెగ్డెక్ వీటిని అమ్ముతాడు, అంటే ఇదొక బిజినెస్ అనమాట. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వీటిని అమ్మబోతున్నారు అనమాట. సో దట్ వాస్కో బ్రెగ్డెక్ కి ఇచ్చిన అప్పుని తీర్చడానికి. అండ్ గైస్ వీళ్ళు ఇప్పుడు 3000 మంకోల్స్ అమ్మాలన్నమాట. వీళ్ళకి $10,000 రావాలంటే. అంటే సియన్ గాడు ఇప్పుడప్పుడే వాడి ఇంటికి పోలేడనమాట. అండ్ గైస్ వేరే సైడ్ మనం క్రిస్టల్ ని చూస్తాం. అండ్ తను క్యూజీ గడికి చెప్తుంది పార్క్ పనిచేస్తున్న స్టోర్ ఒక సీసీటీవీని హ్యాక్ చేయమని. ఎందుకంటే మీకు గుర్తుంటే క్రిస్టల్ కి ఒకేసారి డానియల్ అండ్ పార్క్ ఒకేసారి కనిపించినారు కదా స్టోర్ లో. బట్ అయినా సరే క్రిస్టల్ కి డౌట్ గా ఉంటది అనమాట, అప్పుడు డానియల్ తో పాటు ఉన్నవాడు నిజంగానే పార్కేనా అని. సో అందుకే తను క్యూజీ గడికి చెప్తుంది పార్క్ పనిచేస్తున్న స్టోర్ ఒక సీసీటీవీని హ్యాక్ చేయమని. అండ్ ఇప్పుడు క్రిస్టల్ సీసీటీవీ ఫుటేజ్ ని చూస్తుంది. అండ్ తనకి తెలుస్తుంది దట్ అప్పుడు డానియల్ తో పాటు ఉన్నవాడు పార్క్ కాదు డ్యూక్ అని. అండ్ అందుకే గైస్ ఇప్పుడు క్రిస్టల్స్ ఇన్వెస్టిగేషన్ ఆర్క్ స్టార్ట్ అయిపోద్ది. అండ్ ఈ రోజు వీళ్ళకి స్కూల్లో ఒక టెస్ట్ ఉందన్నమాట. అండ్ చాయ్ అయితే ఇప్పుడు కూడా డానియల్ గురించి ఆలోచిస్తూ ఉంటది. లైక్ డానియల్ దగ్గర 2 బాడీస్ ఉన్నాయి, అందుకే మా నాన్న నాకు చెప్పాడు టు అబ్జర్వ్ డానియల్. అండ్ అందుకే నేను డానియల్ దగ్గర 2 బాడీస్ ఉన్నాయని కనిపెడతా అని చాయ్ అనుకుంటూ ఉంటది. అండ్ అప్పుడే చాయ్ డానియల్ ని చూస్తుంటది. అండ్ డానియల్ ఏమో పడుకునే ఉంటాడు. అండ్ దాంతో చాయ్ అనుకుంటది, నాకు ఇప్పుడు అర్థమైంది డానియల్ కి ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుందో. డానియల్ ఇక్కడ పడుకొని తన వేరే బాడీలో లేచి ఆన్సర్స్ అన్ని కూడా చూసి గుర్తుపెట్టుకుంటున్నాడు మైండ్ లో. అండ్ తర్వాత డానియల్ మళ్ళీ ఇక్కడ లెగుస్తున్నాడు, అండ్ ఆన్సర్స్ రాసేస్తున్నాడు అని చాయ్ అనుకుంటది. అండ్ గైస్ మీకు గుర్తుంటే డానియల్ ఇట్లా ఒకసారి చేసిండు కదా, బట్ అట్లా ఫస్ట్ ర్యాంక్ రావడం వల్ల డానియల్ బ్యాడ్ గా ఫీల్ అయ్యింది కదా, నేనేమి కష్టపడకుండా నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది అని. అండ్ గైస్ డానియల్ ఇట్లా చేస్తున్నాడని చాయ్కి ఇలా తెలుసు. ఎలా అంటే చాయ్ ఇక్కడ ఇట్లనే చీటింగ్ చేసి సెకండ్ ర్యాంక్ తెచ్చుకుంది కాబట్టి, అందుకే తను అనుకుంటది డానియల్ కూడా ఇట్లనే చేసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుండు అని. అండ్ గైస్ ఇప్పుడు డానియల్ పడుకునే ఉన్నాడు కదా, అండ్ ఒకవేళ తను లేచి ఆన్సర్స్ రాసిండు అనుకోండి చాయ్కి తెలిసిపోద్ది కదా డానియల్ దగ్గర 2 బాడీస్ ఉన్నాయని. సో అందుకే చాయ్ వెయిట్ చేసి ఉంటది డానియల్ ఎప్పుడు లెగొస్తాడా అని. అండ్ గైస్ అప్పుడే ఎగ్జామ్ టైమ్ అయిపోద్ది. అండ్ డానియల్ అసలు లెగడు. అండ్ ఇంకా జోయి లేపుతుంది డానియల్ ని. అండ్ దాంతో చాయ్ చాలా షాక్ అయిపోద్ది. అండ్ తను అనుకుంటది డానియల్ చీటింగ్ ఎందుకు చేయలేదు అని. అండ్ గైస్ చాయ్ ఎగ్జామ్ అంతా కూడా డానియల్ నే చూస్తుంది కదా, సో అందుకే చాయ్ ఏం రాయలేదన్నమాట తన ఆన్సర్ షీట్ లో. అండ్ గైస్ యాక్చువల్గా అయితే డానియల్ ఏం చేస్తున్నాడో తెలుసా గైస్, తను స్టార్టింగ్ 10 minutes లోనే ఆన్సర్స్ అన్ని కూడా రాసేస్తుండు తన ఆన్సర్ షీట్ లో. ఆ తర్వాత తను పడుకుని పోతాడు. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ కోసం చదువుకుంటుంటాడు. అనేది చీటింగ్ కాదు కదా, సో అందుకే డానియల్ ఇట్లా చేస్తుంటాడు సో దట్ తను కష్టపడే పాస్ అవ్వాలి అని. ఆ తర్వాత సాయంత్రం అయిపోద్ది. అండ్ డానియల్ తన ఇంటికి వెళ్ళిపోతాడు. అండ్ క్రిస్టల్ ఏమో డానియల్ వల్ల ఇంటి దగ్గరే ఉంటది. అండ్ క్రిస్టల్ ఇప్పుడు ఏడుస్తుంటది అనమాట, ఎందుకంటే డానియల్ ని చూస్తూ ఉండడం వల్ల తను ఒక ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయలేదు కాబట్టి. అండ్ ఆల్సో క్రిస్టల్ కి తెలుసు ఇప్పుడు కొంతసేపట్లో డానియల్ తన వేరే బాడీలోకి స్వాప్ అవుతాడు అని. అండ్ డానియల్ ఎప్పుడైతే అట్లా చేస్తాడో అప్పుడు నేను డానియల్ లోకి ఇంటికి పోతా అని క్రిస్టల్ అనుకుంటుంటది. అండ్ గైస్ క్రిస్టల్ కి ముందు నుంచే డౌట్ ఉంటది అనమాట డానియల్ దగ్గర 2 బాడీస్ ఉన్నాయని. అండ్ ఆ స్టాకర్ వల్ల క్రిస్టల్ ఒక డౌట్ ఇంకా పెరిగిపోయింది అనమాట. ఎందుకంటే అప్పుడు క్రిస్టల్ డానియల్ వల్ల ఇంట్లో చూసింది దట్ ఇంట్లో ఒకవేళ ఇద్దరుంటే ఒకే స్పూను అండ్ 2 చాప్ స్టిక్లు మాత్రమే ఎందుకు ఉన్నాయి, ఒకవేళ ఇంట్లో ఇద్దరుంటే 2 స్పూన్లు అండ్ 4 చాప్ స్టిక్లు ఉండాలి కదా అని క్రిస్టల్ అనుకుంటుంటది. అండ్ అందుకే క్రిస్టల్ కి కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట దట్ డానియల్ దగ్గర 2 బాడీస్ ఉన్నాయని. అండ్ అప్పుడెక్కడికి ఈను వచ్చేస్తుంది. దాంతో క్రిస్టల్ ఈనుతో ఆడుకుంటూ ఉంటది. అండ్ అప్పుడెక్కడికి మన డానియల్ వచ్చేస్తాడు. అండ్ అట్లా క్రిస్టల్ దొరికిపోద్ది డానియల్ కి. అండ్ అప్పుడే డానియల్ క్రిస్టల్ ని అడుగుతాడు, నువ్వు ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా అని. ఆ తర్వాత డానియల్ క్రిస్టల్ ని మాల్ కి తీసుకుపోతాడు. ఎందుకంటే డానియల్ తన కోసము అండ్ వేరొక పర్సన్ కోసము బట్టలు కొనాలని అనుకుంటున్నాడు కాబట్టి. అండ్ అందుకే తను క్రిస్టల్ ని రమ్మని అంటాడు, ఎందుకంటే మంచి బట్టల్ని సెలెక్ట్ చేసుకోవడంలో తను హెల్ప్ చేస్తుంది అని. అండ్ గైస్ ఇప్పుడు డానియల్ అండ్ క్రిస్టల్ కలిసి వచ్చారు కదా మాల్ కి, సో అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరినే చూస్తుంటారు. అండ్ గైస్ డానియల్ వేరొక పర్సన్ కి బట్టలు కొనాలని అనుకుంటున్నాడు కదా, అంటే తను ఉమెన్స్ క్లోత్స్ కొనాలని అనుకుంటున్నాడు అనమాట. అండ్ ఇదే విషయము తను క్రిస్టల్ కి చెప్తాడు. అండ్
దాంతో క్రిస్టల్ అనుకుంటది డానియల్ అమ్మాయిల్ని పడడానికి వాళ్ళ కోసము డ్రెస్సుల్ని కొంటున్నాడు అని. అండ్ ఆల్సో క్రిస్టల్ అనుకుంటది నేను డానియల్ మంచోడని అనుకున్నా బట్ ఐ వాజ్ రాంగ్, డానియల్ కూడా మంచోడు కాదు అని క్రిస్టల్ అనుకుంటుంటది. బట్ గైస్ ఎప్పుడే డానియల్ అంటాడు నేను ఈ డ్రెస్సులు మా అమ్మ కోసము కొంటున్నాను అని. దాంతో క్రిస్టల్ కి అర్థమైపోద్ది తను మళ్ళీ డానియల్ ని మిస్అండర్స్టాండ్ చేసుకుంది అని. బట్ అయినా సరే క్రిస్టల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది డానియల్ వాళ్ళ అమ్మ కోసము డ్రెస్సులు కొంటుండు అని. దాంతో తను డానియల్ కి హెల్ప్ చేస్తుంది వాళ్ళ అమ్మ కోసము మంచి డ్రెస్సులు సెలెక్ట్ చేసి. అండ్ డానియల్ వాళ్ళ అమ్మ కోసము చాలా డ్రెస్సులు కొంటాడు అనమాట. ఆ తర్వాత డానియల్ తన కోసం కూడా బట్టలు కొనుక్కోవాలని అనుకుంటాడు. దాంతో క్రిస్టల్ అనుకుంటుంది డానియల్ ఎప్పుడు కూడా బ్రాండెడ్ బట్టలే వేసుకుంటాడు కదా, బట్ డానియల్ అసలు ఏం చేశాడు, తనకి అనగడం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే డానియల్ పార్క్ తో పని చేపించుకుంటున్నాడు, తన డబ్బులన్నీ కూడా తీసుకుంటున్నాడు, అందుకే పార్క్ మంచి బట్టలు వేసుకోడు అండ్ డానియల్ మంచిగా బ్రాండెడ్ బట్టలు వేసుకుంటాడు అని క్రిస్టల్ అనుకుంటుంటది. బట్ గైస్ అప్పుడే క్రిస్టల్ ముందుకి డానియల్ వచ్చేస్తాడు. అండ్ డానియల్ ని చూసి క్రిస్టల్ చాలా షాక్ అయిపోతే డానియల్ కి అసలు ఫ్యాషన్ సెన్స్ లేదు అని. అండ్ గైస్ డానియల్ ఈ బట్టలన్నీ కూడా లాక్కొని తెచ్చుకుంటా అనమాట. ఎట్లనో మీరే చూడండి. దీంతో క్రిస్టల్ కి చాలా కోపం వస్తుంది, డానియల్ కి మంచి బట్టలు సెలెక్ట్ చేసుకోవడం కూడా రాదు అని. దాంతో క్రిస్టల్ వస్తుంది టు హెల్ప్ డానియల్. తను మంచి బట్టలు సెలెక్ట్ కూడా చేస్తుంది డానియల్ కోసము. అండ్ వీళ్ళిద్దరిని పీపుల్ అందరూ కూడా చూస్తుంటారు. అండ్ వాళ్ళందరూ అనుకుంటారు వీళ్ళిద్దరు గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ అని. అండ్ గైస్ ఇక్కడ జే కూడా ఉంటాడు. అండ్ జే వీళ్ళిద్దరిని చూస్తుంటాడు. అండ్ యాక్చువల్ గా అయితే ఈ మాల్ కూడా జేదే అనమాట. ఈ సిటీలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా జేవే అనుకుంటా. అండ్ గైస్ ఈ రోజు క్రిస్టల్ చాలా ట్రై చేసింది కదా డానియల్ ని ఎక్స్పోజ్ చేయడానికి, బట్ తను అట్లా చేయలేకపోయింది కదా. సో అందుకే క్రిస్టల్ ఇప్పుడు ఏం చేస్తుంది, తను పార్క్ పనిచేస్తున్న స్టోర్ లకి పోతుంది అండ్ పార్క్ ని అడుగుతుంది డానియల్ కి కాల్ చేయమని. అండ్ ఆల్సో గైస్ ఇప్పుడు మన పార్క్ తో పాటు వాస్కో కూడా ఉంటాడు. అండ్ గైస్ ఇప్పుడు క్రిస్టల్ ఒక ప్లాన్ వల్ల 4 పాసిబిలిటీస్ జరగొచ్చు అనమాట. అండ్ ఫస్ట్ పాసిబిలిటీ ఏంటి, పార్క్ ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్తాడు అండ్ డానియల్ కి కాల్ చేయడు. అండ్ సెకండ్ పాసిబిలిటీ ఏంటి, పార్క్ ఎవరికో కాల్ చేస్తాడు అండ్ ప్రిటెండ్ చేస్తాడు డానియల్ తో మాట్లాడుతున్నట్టు. అండ్ అప్పుడు క్రిస్టల్ డానియల్ ని అడుగుతుందంట నేను డానియల్ తో మాట్లాడతా అని. అండ్ అఫ్ కోర్స్ అప్పుడు పార్క్ దొరికిపోతాడు కదా. అండ్ థర్డ్ పాసిబిలిటీ ఏంటి, పార్క్ ఫోన్ చేసినప్పుడు డానియల్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు. అండ్ క్రిస్టల్ అనుకుంటది ఈ థర్డ్ పాసిబిలిటీ మోస్ట్ లైక్లీ అవ్వచ్చు అని. అండ్ ఫోర్త్ పాసిబిలిటీ ఏంటి, డానియల్ ఫోన్ లేపొచ్చు. అండ్ క్రిస్టల్ అనుకుంటది ఈ ఫోర్త్ పాసిబిలిటీ అయితే అసలు అవ్వకపోవచ్చు అని. అండ్ గైస్ పార్క్ అప్పుడే ఫోన్ చేయడు డానియల్ కి, తను ల్యాప్టాప్ లో ఏమో చూస్తుంటాడు. అండ్ దాంతో క్రిస్టల్ చూస్తుంది పార్క్ ల్యాప్టాప్ లో ఏం చూస్తున్నాడు అని. అండ్ యాక్చువల్ గా అయితే పార్క్ లైవ్ స్ట్రీమ్ చూస్తున్నాడు అనమాట ఆఫ్ డ్యూక్. అండ్ గైస్ డ్యూక్ తో పాటు డానియల్ కూడా ఉంటాడు. అండ్ గైస్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, పార్క్ ఇక్కడ లేచి ఉంటే తన వేరే బాడీ అంటే డానియల్ ఎందుకు పడుకునే లేడు అని. అండ్ ఇదే డౌట్ క్రిస్టల్ కి కూడా వస్తుంది. అండ్ దాంతో క్రిస్టల్ అనుకుంటది డానియల్ దగ్గర నిజంగానే 2 బాడీస్ లేవా అని. బట్ అయినా సరే క్రిస్టల్ పార్క్ కి చెప్తుంది టు కాల్ డానియల్, ఎందుకంటే ఇది లైవ్ స్ట్రీమ్ కాకుండా ప్రీ రికార్డెడ్ స్ట్రీమ్ అయిండొచ్చు కదా. సో అందుకే క్రిస్టల్ కాల్ చేయమని అంటది పార్క్ ని. అండ్ దాంతో పార్క్ కాల్ చేస్తాడు డానియల్ కి. అండ్ గైస్ డానియల్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అండ్ దాంతో క్రిస్టల్ చాలా షాక్ అయిపోద్ది. అండ్ తను అనుకుంటది డానియల్ దగ్గర నిజంగానే 2 బాడీస్ లేవు అండ్ డానియల్ అండ్ పార్క్ 2 డిఫరెంట్ పర్సన్స్ అని క్రిస్టల్ అనుకుంటది. అండ్ గైస్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇక్కడ అసలు ఏమవుతుందో అని, బట్ కొంచెం ఆగండి ఏమవుతుందో మీకు అర్థమవుతుంది. అండ్ అప్పుడెక్కడికి జోయి, మీరా, జాక్ అండ్ జిహో గాడు వచ్చేస్తారు. అండ్ గైస్ ఇప్పటికిప్పుడు క్రిస్టల్ రాంగ్ అని ప్రూవ్ అయింది కదా, బట్ అయినా సరే క్రిస్టల్ ఓడిపోవడానికి ఒప్పుకోదు. ఆంతరం జిహో గారిని అడుగుతుంది నీకు డ్యూకు ఎక్కడ ఉంటాడో తెలుసు కదా అని. అండ్ ఆఫ్ కోర్స్ జిహో గారికి తెలుసు కదా డ్యూకు ఎక్కడ ఉంటాడో అని. దాంతో వాడు క్రిస్టల్ ని తీసుకుపోతాడు డ్యూక్ వాళ్ళ ఇంటికి. అండ్ ఇక్కడికి వచ్చినాక క్రిస్టల్ తన కళ్ళతో చూస్తుంది డానియల్ నిజంగానే ఇక్కడే ఉన్నాడు అని. అండ్ ఇట్లా క్రిస్టల్ మళ్ళీ రాంగ్ అని ప్రూవ్ అవుతుంది. అండ్ వేరే సైడ్ మనం వాస్కో అండ్ పార్క్ ని చూస్తాం. అండ్ వీళ్ళిద్దరు కలిపి స్క్వాట్స్ చేస్తుంటారు. అండ్ జోయి పార్క్ ని చూస్తుంటది. అండ్ అప్పుడే సడన్ గా జోయి అంటది తను ఎవరు అని. అండ్ దాంతో వాస్కో అంటాడు జోయి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, తిను మన పార్క్ అని వాస్కో అంటాడు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి డ్యూకు, జిహో అండ్ ఇంకొక పార్క్ వస్తారు. అండ్ దాంతో వాస్కో చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాస్కో తన కళ్ళు రబ్ చేసుకుంటాడు అండ్ మళ్ళీ చూస్తాడు. అండ్ ఈసారి కూడా తనకి ఇద్దరు పార్క్లే కనిపిస్తారు. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే ఇన్సేపు స్టోర్ లో ఒక పార్క్ ఉన్నాడు కదా, తను యాక్చువల్ గా అయితే పార్క్ కాదనమాట, తను డిలన్ గడ్ అనమాట. యాక్చువల్ గా అయితే డిలన్ గడ్ డ్యూక్ కి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. అండ్ ఇప్పుడైతే వాడికి తెలిసిందో పార్క్ కి డ్యూక్ తెలుసు అని, అప్పుడు డిలన్ గడ్ పార్క్ ని అడుగుతాడు నన్ను డ్యూక్ దగ్గరికి తీసుకుపోవని. దాంతో పార్క్ వాడితో అంటాడు నువ్వు నా కోసం స్టోర్ ని కొంచెం చూసుకుంటే అప్పుడు నేను నిన్ను డ్యూక్ దగ్గరికి తీసుకుపోతా అని పార్క్ వాడితో అంటాడు. అండ్ పార్క్ ఎందుకు ఇట్లా డిలన్ గాని అడుగుతాడు స్టోర్ ని కొంచెం చూసుకో అని, ఎందుకంటే డ్యూక్ డానియల్ ని అడుగుతాడు అనమాట నా లైవ్ స్ట్రీమ్ లో నువ్వు ఒక రోజు జాయిన్ అవ్వు అని. అండ్ డ్యూక్ ఒకసారి హెల్ప్ చేసినాడు అనమాట డానియల్ కి స్టోర్ ని చూసుకోవడంలో. అందుకే డ్యూక్ డానియల్ ని అడుగుతాడు నువ్వు నా లైవ్ స్ట్రీమ్ లో ఒక రోజు జాయిన్ అవ్వు అని. అండ్ ఎప్పుడైతే డానియల్ అండ్ డ్యూక్ స్టోర్ లో ఉన్నారో అప్పుడే క్రిస్టల్ వీళ్ళిద్దరిని చూసింది అనమాట. అండ్ గైస్ పార్క్ అండ్ డిలన్ చూడడానికి ఆల్మోస్ట్ సేమ్ గానే కనిపిస్తారు కదా, ఏదో డిలన్ గాడు గోగుల్స్ చేసుకోవడం వల్ల అండ్ వాడి తల మీద ఉన్న తవల వల్ల వీళ్ళిద్దరు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తారు అంతే. బట్ అదే ఒకవేళ గోగుల్స్ ని అండ్ డిలన్ గడి తల మీద ఉన్న తవల్ని తీసేస్తే అప్పుడు వీళ్ళిద్దరు చూడడానికి ఆల్మోస్ట్ సేమ్ గానే కనిపిస్తారు. అండ్ గైస్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, డిలన్ గాడు వాస్కో అండ్ మిగతా వాళ్ళందరికీ ఎందుకు చెప్పలేదు నేను పార్క్ ని కాను తన కజిన్ డిలన్ ని అని. ఎందుకో తెలుసు గైస్, ఎందుకంటే వాస్కోకి తెలిసిపోయింది అనమాట దట్
దట్ పార్క్ జంక్ ఫుడ్ తినేసిండు అని. అందుకే వాస్కో చాలా కోపంగా ఉంటాడు అండ్ తను డిలన్ గార్డ్ తో అంటాడు, నేను ఈ రోజు నీతో చాలా స్క్వాడ్స్ చేపిస్తారా అని. అండ్ అప్పుడే డిలన్ గార్డ్ కి తెలిసిందనమాట తినే వాస్కో అని. బట్ గైస్ మీకు గుర్తుంటే థ్యాంక్స్ గివింగ్ ఆర్క్ లో డిలన్ గార్డ్ వాస్కోకి లెక్చర్ ఇచ్చాడు కదా ఫోన్ లో, వాస్కో వీక్ గా అండ్ పిరికి వాళ్ళగా ఉంటాడు అని. బట్ ఇప్పుడు వాడికి తెలిసింది కదా వాస్కో చాలా స్ట్రాంగ్ గా అండ్ గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడు అని. సో అందుకే డిలన్ గాడు వాస్కోకి అండ్ మిగతా వాళ్ళందరికీ చెప్పలేదు నేను పార్క్ ని కాను డిలన్ అని. అండ్ వీడు ఎవరైనా చెప్పినా సరే అది సైలెంట్ గా చేసిండు సో దట్ వీడు పార్క్ కాదని అందరికీ తెలియదు కాబట్టి. అండ్ అందుకే క్రిస్టల్ వీడికి చెప్పినప్పుడు టు కాల్ డానియల్, అప్పుడు వీడు ఏమి మాట్లాడకుండా ఫోన్ చేసిండు డానియల్ కి. అండ్ ఇప్పుడు డిలన్ గాడు ఫైనలీ డ్యూక్ ని కలిసిండు అండ్ వాడు డ్యూక్ ని ఆటోగ్రాఫ్ కూడా అడుగుతాడు. బట్ గైస్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, జోయికి అసలు ఎట్లా తెలిసింది తను పార్క్ కాదు డిలన్ అని. అండ్ ఇదే డౌట్ మీరాకి కూడా వస్తుంది అండ్ తను అదే క్వశ్చన్ అడుగుతుంది జోయిని, లైక్ నీకు ఎలా తెలుసు తను పార్క్ కాదు అని. అండ్ దాంతో జోయి అంటది వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్, వాళ్ళిద్దరికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడు అని జోయి అంటది. అండ్ ఆ డిఫరెన్స్ ఓన్లీ జోయికి మాత్రమే కనిపిస్తుంది అనుకుంటా, ఎందుకంటే తనకి పార్క్ అంటే ఇష్టం కాబట్టి. అండ్ ఇట్లా క్రిస్టల్స్ ఇన్వెస్టిగేషన్ ఆర్క్ ఎండ్ అయిపోద్ది. బట్ గైస్ డానియల్ షాపింగ్ చేస్తున్నప్పుడు జే తనని చూసిండు కదా. అండ్ దాంతో జే అనుకుంటాడు డానియల్ కి కొత్త బట్టలు కావాలేమో అని. అండ్ దాంతో జే చాలా బ్యాగ్స్ లో కొత్త బట్టలు పంపిస్తాడు అనమాట డానియల్ కోసము. అండ్ జే డానియల్ కి గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి అందుకే డానియల్ కూడా తనకున్న బట్టలు గిఫ్ట్ లాగా ఇస్తాడు జే కి. అండ్ దాంతో ఆబ్వియస్లీ జే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ గైస్ మీకు గుర్తుంటే జోహాన్ గడు ఒకసారి సూల్ కి వచ్చిండు కదా. బట్ అప్పుడు వాడి డాగ్ ఈడెన్ ని అండ్ మన ఈనుని ఎవరో దొంగలిస్తారు కదా. బట్ డానియల్ ఈడెన్ అండ్ ఈనుని సేవ్ చేస్తాడు. అండ్ అప్పుడే ఆర్కొక ఎండింగ్ లో జోహాన్ గడు ఒకరికి కాల్ చేసి చెప్తాడు కదా, నువ్వు నా కోసం ఒకరిని టెస్ట్ చేయాలి అని. అండ్ వాడు ఎవరిని టెస్ట్ చేయాలని అనుకుంటున్నాడు, డానియల్ అన్నమాట. సో అందుకే ఇప్పుడు జోహాన్ గాడు ఎవరికైతే కాల్ చేసిండో అప్పుడు వాడు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు అండ్ వాడు మన డానియల్ ని చూస్తుంటాడు. అండ్ గైస్ ఇట్లా యార్క్ ఎండ్ అయిపోద్ది. అండ్ ఈ వీడియోని కూడా ఇక్కడ ఇంకా ముగించేద్దాము. అండ్ గైస్ మీకు వీడియో నచ్చుంటే కన్ఫర్మ్ గా ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి. మీ టార్గెట్ ని ఫినిష్ చేస్తేనే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇంకా పెద్ద వీడియోస్ చేయడానికి అండ్ త్వరగా అప్లోడ్ చేయడానికి. అందుకే గైస్ మర్చిపోకుండా టార్గెట్ ని ఫినిష్ చేయండి. అండ్ ఛానల్ కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి. అండ్ మర్చిపోకుండా టార్గెట్ ని ఫినిష్ చేయండి. And thank you very much for watching this video guys.